చదువుకున్నాము. ఆమె ఎట్లా అంటే మా ఇంటికాడికి వచ్చి వాళ్ళ అమ్మ అప్పు ఊపి పోతున్నాయి. ఇట్లా చూసుకోరా సీను అనేసి పంపిస్తున్నాను. స్కూల్ అయినా ఆమెని చిన్నప్పటి నుంచి చదివిపించిన ఆమెకి నేను ఎట్లా అంటే జస్ట్ మొత్తం నా చెల్లెలాగా అనుకో ఇక అట్లా చేసిన నేను. అట్లాంటి లంజోకి వచ్చి వేయడం నాకు నచ్చలే. వాడు ఎక్కడ పరారు అయిపోయినా తెలియదు కానీ వాడు దుక్కుతారు మొత్తం మన చేతిలో. కానీ వాళ్ళ పోలీసులు వాడిని చంపేశాను. వాడిని బతికేయద్దు. వాడిని బతుకుతే జైల్లో కూర్చొని అన్నం మీద పెట్టద్దు. మీకు తెలుసా ఉమాశంకర్ ఆ? ఎప్పటి నుంచి వాళ్ళు ఎవ్వరు తెరవరు. కావ్య, పవిత్ర. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి మాకు నా క్లాస్మేట్స్ వాళ్ళు. అట్లాంటివి లేచినంటే నాకు నుంచి రిలేషన్లో అవి ఏం మనకు తెలియదు. అంటే క్లాస్మేట్స్ మేము. ఇదే మంచిగా ఉంటుండే ఇట్లా అరే అంటే అరే, నేనే అంటే అక్క చెల్లె ఇట్లా మాట్లాడుకుంటుండే. అట్లాంటిది ఓడో వచ్చి ఇట్లా ఇట్లా వేసేసిన ఇప్పటివరకు నమ్మలేకపోతున్నా. ఇప్పటివరకు ఇట్లా నమ్మలేకపోతున్నా. వాడు మాత్రం దొరికితే మేడం, వాడు పోలీసులో దొరికిన వాళ్ళు నాకు దొరికితే మాత్రం నేను చంపేసా కుళ్ళ బాత్. ఇది మాత్రం నేను చంపేసా కుళ్ళ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాకు ఇట్లా చిన్నప్పుడు నాకు ఇంటికి అప్పు అవుతుండే. అరే పవిత్ర ఎట్లా వస్తుందిరా ఇంటికి, స్కూల్ తీసుకో, నువ్వు మంచి తీసుకో, మంచిగా చదివా అంటే చెల్లెలాక ఆమెకి ఎట్లా చేపిస్తుండే తెలుసా. ఆమె ఇంత ఉండే నేను జర అదే నాకు చిన్నదే. ఆమెకి ఇట్లా రాపిస్తుండే ఆలు ఏబిసీలు ఇవన్నీ ఇట్లా అన్నీ నేర్పించిన. ఆమె డిగ్రీ సెకండ్ ఇయర్ ఇప్పుడు చదువుతుంది. ఏమైంది నాకు మండగా అనిపించింది. నాకు అరే నాకు ఇట్లా బస్సుకి ఏం పైసలు అంటే సరే తీసుకో 200 ఇచ్చిన నేను. సరే నువ్వు చదువుకో మంచిగా అనేసి ఇచ్చిన చెల్లెలాగా. ఇచ్చినాక ఇట్లా ఎప్పుడైనా మీరు ఇద్దరు ఫ్రెండ్స్ కదా, ఎప్పుడైనా చెప్పింది అబ్బాయి టార్చర్ చేస్తాను? నాకు ఎప్పుడు చెప్పలే అట్లా. ఫస్ట్ టైం ఇట్లా తెలుసుడే వచ్చిన మాట్లాడింది. మొన్ననే కనిపించింది నాకు. మొన్న కాలేజీ పోతున్నప్పుడు కనిపించింది. కనిపిస్తే నేను చెప్పిన కాలేజీ కూడా బస్సుకి రా ఏం నువ్వు అన్నది. సరే అయితే తీసుకో నువ్వు ఇరాపో కాలేజీకి అనేసి నేను చెప్పిన వచ్చింది అయిపోయింది. ఇక దాని తెల్లారి నెక్స్ట్ నిన్న ఏమైంది ఏమో ఇట్లా నాకు తెలియదు. అసలు ఏ టైం జరిగిందమ్మా నిన్న? 12 గంట అయిపోయి. అబ్బాయి ఎప్పటి నుంచి మీకు తెలుసు? ఎవరు అబ్బాయి? మీకు బంధువా? చిన్నమ్మ కొడుకే. చిన్నమ్మ కొడుకు. అంటే వాళ్ళిద్దరు ఇంతకు ముందు నుంచి ఏమైనా ఇష్టపడ్డారా? అవును, ఇష్టపడ్డారు. పెళ్లి చేద్దాం చేస్తాం అనుకున్నాం. అయితే ఎందుకు నిన్న ఏ విషయంలో గొడవ వచ్చింది వాళ్ళిద్దరికి? గుడికి వెళ్ళాము, గుడికి వద్దు అన్నాడు. మేము తీసుకుని వెళ్ళాము. మాతోటి వాదించినాడు. ఆడు అంతకు పొడుస్తాడని నేను అనుకోలేదు. మీరు ఎక్కడ ఉన్నారు? అమ్మాయి నేను అక్కడ ఇక్కడే కూర్చొని నీళ్ళు తాగినట్టుకు వెళ్ళాను. ఇక్కడ నుండి వస్తానికి పొడిచేసి వెళ్ళిపోండి. అసలు అంటే అంత పెద్ద ఎప్పటి నుంచి టార్చర్ చేయడం స్టార్ట్? అంత కసిగా పొడిచిండు అసలు ఎప్పటి నుంచి టార్చర్? మీకు ఏం మాకు ఒక్క మాట చెప్పలే పవిత్ర. తెలిస్తే మరెందుకు ఇదంతా వస్తుంది. నేను ఆపుకోనా? ఇంట్లో ఉన్నాను, పనికి వెళ్ళొద్దు అన్నది కానీ ఇవన్నీ నాకు చెప్పలేదు. ఓకే, మీరు ఇన్ని సంవత్సరాలు కని పెంచిన కూతుర్ని కోల్పోయింది. అసలు మీకు ఏం కోరుకుంటున్నాను? అది ఎక్కడ కనబడితే అది చచ్చిపోయినట్లు ఆడికి చంపుతాను. ఆడు నాకు ఎక్కడైనా దొరకాల. అసలు ఎన్ని రోజులుగా ఆ అబ్బాయికి పేరెంట్స్ లేరని అంటున్నారు? ఎన్ని రోజులు మీ ఇంటి దగ్గరే ఉంటాడు? ఎప్పుడు మా కాడే ఉండేవాడు. పేరెంట్స్ లేని బట్టి ఉండేవాడు. ఇప్పుడు నేను చేసుకుంటున్నానంటే మేము వద్దు అన్నాము. ఏం చేస్తాడు ఆ అబ్బాయి? టైల్స్ పని చేస్తున్నాడు. మీతో ఎప్పుడైనా అంటే అమ్మ ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు చెప్పితే మరి నేను ఎందుకు చూసుకోనా? ఐసేమే చెప్పలేదు. దాని మనసులో దాచుకుంది అదంతా. చివరిగా మీ కూతురికి అంటే న్యాయం కావాలి కదా. దాని మనశ్శాంతి అవ్వాలంటే ఆడికి నేను చంపాలి. నాకు దొరకాల ఒక్కటి. ఆడికి తల్లిదండ్రులు లేరు కాబట్టి ఆడికి బాధ్యత తెలియలేదు. మేము ఎంత గోస పెడతాను మనకు తెలియాలి కదా. ఒక్కటే అనుకుంటాను, ఇంకొకటి అనుకోలేదు. ఎంతసేపు చెప్పలేను నేను. మరి మనం చూడొచ్చు ఎంత కిరాతకంగా అమ్మాయిని చంపుంటారో. వాళ్ళ ఎంత నరకం చేయించినాడో, ఎంత నరకం చూపించినాడో. మేము లేము, ఈ పొద్దు వచ్చినాం మేము. నేను అమ్మమ్మని అవుతాను. నా చేతులు ఎవరు పెంచినాను మనవులు. ఎవరికైనా బాగుంటుందమ్మా మనవరాలు. ఎంతో చేసినాను. నా పెళ్లి చేసిన మనవులు అయినారు. ఆడు చుట్టాలి వాళ్ళకి చుట్టాలయ్యా ఈయన చేసినారు.
ఆ అల్లుడికి పెద్ద మనవడు ఆడికి వాళ్ళ అమ్మాలన చచ్చినారు. వాళ్ళ అవులు ఇచ్చేయలేదు. వీళ్ళేమో ఒకరు వంగీకరిస్తే దప్పి తగ్గి వాళ్ళకు పేక్ కోసినాడు. వీళ్ళు అక్కడ తినే పని చేసినాడు. తినే పని చేసి ఎంత నరకం చూపించినాడు, ఎంత బాధ పెట్టినాడు. జోడి గొర్రెలకి ఒకదానికి గీరి చేసినాడు. నా ఇద్దరు ఆడపిల్ల నాకు లోటు లేదమ్మో, నిన్ను చూసుకుంటా నేను ధైర్యం ఉన్నా, నా తెలివైన దయమ్మో, ఎంత భయంగిపోయింది అడిగి నేను మా అమ్మ నాయనతో వెళ్ళి నవ్వులతో వెళ్ళి నిన్ను మాట తప్ప ఆ కండు ఆడిప్పుడు పెట్ట సంపుతాను నేను ఆయనకొంతాడు. ఆయనకొని ఆ పని చేయి నాకు ఏడు చెప్పలేదు. నేను తిట్టిదాన్ని ఆడికి లావు ఆయనకి అయినది అనుకున్నా. మా ఎవలుడికి నా ఎవలుడు కూతురాడు వాళ్ళకి తిట్టిదాన్ని. ఆడికి ఎందుకు ఇంటికి రానిస్తాను, ఆడికి ఎందుకు దగ్గర చేస్తాను, ఆడ సొంత మేనమామలు వాళ్ళు అందరూ వదిలేసినప్పుడు మీరు ఎందుకు తెస్తారు నేను దెబ్బలు అడిగాను. అంతే ఆ దెబ్బలు అడిగాను. అప్పుడు అమ్మ పోనీ అందరు మనకు ఆయన ఇస్తే అయిపోద్ది అనేసి చారు తీసినందుకు నా మనవరాలు పొడుస్తాడా. నా మనవరాలు ఇద్దరు జోడి గొర్రెళ్ళకి ఇద్దరు అబ్జీలు ఉండేవాళ్ళు చేసినాడు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.